హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు దేవి ప్రమీల అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో సమ్మర్ సీజన్లో మనం పెట్టుకునే ఆవకాయి, మాగాయి నేను ఎలా పెట్టుకుంటాను, ఎన్ని రకాలుగా ఉంటుంది అనేది వీడియోలో ఒక్కొక్కటిగా మీకు అప్లోడ్ చేస్తూనే ఉన్నానండి. అయితే ఇక ఈ వీడియో వచ్చేసరికి వెల్లుల్లిపాయ ఆవకాయ అండి. ఇంకా ఈ వెల్లుల్లిపాయ ఆవకాయని పెట్టే విధానం మీకు చూపిస్తాను. ఈ నీరు ఏంటనుకున్నారు, ఆల్రెడీ నేను మాగాయ ముక్కల్ని 3 రోజులు చక్కగా ఊరబెట్టి ఎండబెట్టిన నీటిని సపరేట్గా ఎండబెట్టుకున్నానని చెప్పాను కదండి. ఆ నీటిని అయితే ఇలాగ 2.5 లీటర్ వచ్చిన నీళ్ళని 1.5 లీటర్ దాకా ఇలా చక్కగా ఎండలో పెట్టుకొని ఎండనివ్వాలండి. బాగాను చిక్కగా అయిన తర్వాత అప్పుడు దీన్ని ఇలా చక్కగా వడకట్టేసుకోవాలన్నమాట. ఏమైనా తొరకలు అవి లేకుండా ఉన్నా పర్వాలేదండి, మామిడికాయ ముక్కలే కదా లాస్ట్లో ఉంటాయి. లీటర్న్నర నీళ్ళైతే వచ్చినాయి అని చెప్పాను కదండి. ఆ లీటర్న్నర నీళ్ళల్లో నేనైతే ఒక 4 స్పూన్లు, పెద్ద టేబుల్ స్పూన్తో 4 టేబుల్ స్పూన్ల ఉప్పు అయితే వేసానండి, సాల్ట్. తర్వాత 1 స్పూను పసుపు అయితే వేసి బాగా కలుపుకొని వాటిని అలా ఎండలో ఎండబెట్టానండి. అలా ఎండబెట్టిన తర్వాత ఆ చిక్కదనం అనేది అలా వస్తుందన్నమాట. ఇంకా ఆ నీళ్ళని అయితే ఇలా చక్కగా నీట్గా వడకట్టేసుకున్న తర్వాత వీటిని స్టోరేజ్ చేసుకోవడం అయితే కనుక ప్లాస్టిక్ డబ్బాల్లో వేసుకొని మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చండి. లేదంటే కనుక ఇలా గాజు సీసాల్లో చక్కగా వేసుకొని నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా చక్కగా నిలవ ఉంటుంది. ఇంక ఇందులో పులుపు, ఉప్పు, పసుపు ఉండడం వల్ల ఈ చెడు వాసన అనేది ఏమి రావడం అలా ఏమీ ఉండదు. నీరు కూడా మనకి ఏంటంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా, 1 ఇయర్ పాటు నిలవ ఉంటుందండి. దీన్ని మనం వాడుకునే విధానం చాలా రకాలుగా వాడుకోవచ్చండి. ఇక మీకైతే చూపిస్తాను. ఇంకా ఇవి ఒకవేళ మీకు ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా, ఐస్ క్యూబ్స్లో కూడా వేసేసుకొని చక్కగా క్యూబ్స్ పలంగా కూడా మనం పెట్టేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్న జిప్లాక్ కవర్లో పెట్టుకున్నా కూడాను నిలవ ఉంటుంది. ఎప్పుడైనా కావాలనుకున్నప్పుడు ఒక్కొక్క క్యూబ్ వేసుకొని చక్కగా రసం కూడా పెట్టుకోవచ్చండి. అదొక డిఫరెంట్ ఫ్లేవర్. ఇది మనకి పప్పుల్లోనూ, వంకాయ కూరల్లోనూ వాటిల్లో మనకు పులుపు కావాలనుకున్న, ఆ మామిడికాయ ఫ్లేవర్ కావాలనుకున్న ప్రతి దాంట్లోనూ కూడా ఒక క్యూబ్ కింద వేసుకోవచ్చు. నేను ఆల్రెడీ మాగాయ ముక్కల్ని ఎండబెట్టి స్టోర్ చేసుకున్నాను కదండి. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ మాగాయ ముక్కల్ని కొన్ని ఇలా వాటర్ కొన్ని వేసుకొని చక్కగా ఫ్రెష్గా మాగాయ పచ్చడి కూడా తాలింపు పెట్టుకోవచ్చు, తురుము పచ్చడి కూడా తాలింపు పెట్టుకోవచ్చు. ఇంకా గుజ్జు అంతా కూడా నీట్గా వస్తుందండి. వెల్లుల్లి ఆవకాయ పెట్టడానికి వెల్లుల్లిపాయలు చక్కగా ఇలా పెద్ద గుడ్లండి భలే ఉంటాయి కదా, ఒక్కొక్కసారి భలే దొరుకుతాయండి. ఒక్కొక్కసారి అయితే చాలా చిన్నగా ఉంటాయి కదా. ఇంకా ఇలా పెద్ద గుడ్లు దొరికినప్పుడు మాత్రం చక్కగా వాటిని ఒలిచేసుకొని నీట్గాను ఇక వీటితోటి ఇంకా కొంచెం నేను ఒక టీ కప్ అంత, మనం టీ తాగే కప్పు ఉంటుంది కదా, ఆ కప్పుడు వాటర్ అయితే తీసుకున్నానండి. ఆ వాటర్లో ఇంకా ఇందులో నేను వేయాల్సిన ఏంటంటే ఆల్రెడీ కొంచెం పసుపు, సాల్ట్ వేసి ఉంది కాబట్టి ఇంకా ఇందులో పసుపు వేయాల్సిన అవసరం లేదండి. సాల్ట్ మాత్రం కొంచెం చూసి వేసుకోవాలి. ముందైతే ఒక పెద్ద టేబుల్ స్పూన్ అంతా ఆవపిండి వేసానండి. అలాగే మనకి పులుపు ఉంటుంది కదా, కంపల్సరీ మెంతిపిండి అయితే ఒక అర స్పూన్కి అలా వేసాను. 1 పావు స్పూన్కి అలాగే జీలకర్ర పొడి, మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదండి జీలకర్ర పొడి అనేది. ఇంకా సాల్ట్ నేను ఆల్రెడీ వేసాను కాబట్టి ఇప్పుడు నేను ఇంకా కారము, మనకి ఎలాగో వెల్లుల్లిపాయలు పీల్చుకోవడానికి కావాలి కాబట్టి సాల్ట్ కూడా వేసుకొని, కారం వచ్చేసరికి ఒక పెద్ద టేబుల్ స్పూన్తో 3 టేబుల్ స్పూన్ల కారం అయితే వేసానండి. ఇక ఇవన్నీ కూడా ఉండలు లేకుండా నీట్గా ఇలా కలిపేసుకోవాలి. ఇక పలచగా అయితే ఏమి ఉండదండి. మొత్తం మనకు వేసిన ఆవపిండి, మెంతిపిండి, ఇంకా ఈ కారం అంతా కూడా ఆ వాటర్ అంతా పీల్చుకొని చక్కగా చిక్కదనంగా వస్తుందండి. అలాగే మనం చక్కగా ఒలుచుకున్న వెల్లుల్లిపాయలను కూడా ఇందులో వేసేసుకుందాము. ఇంకా మీకు ఎక్కువ కావాలంటే కూడా ఎక్కువ వేసుకోవచ్చు అండి. నేనైతే ఒక 2 గుప్పెళ్ళు అయితే వేసాను. ఇంకా మీకు చాలా కావాలి నాకు వెల్లుల్లిపాయలు ఎక్కువ ఉండాలనుకుంటే కనుక ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. మనకి ఊట తక్కువగాను వెల్లుల్లిపాయలు ఎక్కువగా ఉంటాయి. అప్పుడు మనకి ఊట ఎక్కువగా కావాలంటే కనుక కొంచెం సరిపడా వేసుకుంటే సరిపోతుంది. ఇంకా అలాగే కాస్త నూనె కూడా అందులో వేసేసుకొని బాగా కలుపుకొని దీన్ని కూడా ఒక 3 డేస్ పాటు అలా పక్కన పెట్టేసుకోవాలండి. ఎందుకంటే ఏదైనా ఆవకాయే కదండి, మనకు వెల్లుల్లిపాయలు కూడా చక్కగా ఊరాలి కాబట్టి దీన్ని కూడా పక్కన పెట్టేసుకున్నాక నేనైతే ఒక 4-5 రోజులకైనా తీసి పక్కన పెట్టుకున్నాను. వెంటనే అంటే వెల్లుల్లిపాయ గమ్ముని మనకి తినడానికి కొంచెం ఆ ఘాట్ అనేది ఉంటుంది కదా అని చెప్పేసి వారం రోజుల తర్వాత ఈ పచ్చడి అన్నంలో ట్రై చేస్తున్నానండి. సూపర్ అంటే సూపర్ ఉన్నదండి. అసలు పర్ఫెక్ట్గా వచ్చింది. ఇందులో ఎటువంటి ఉప్పు కానీ ఇంకా ఏమి పట్టవు, కరెక్ట్గా సరిపోయినాయండి నేను వేసినవి. ఒక టీ కప్పుడు నీళ్ళకైతే నేను వేసిన కొలతలు పర్ఫెక్ట్ అండి. ఇంకా పచ్చడి అనేది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న, బయట పెట్టుకున్న పచ్చడి అనేది అసలు పాడవడం అంటే ఉండదండి. చాలా బాగుంటుంది. వెల్లుల్లిపాయలు ఎక్కువ ఇష్టపడే వాళ్ళు అయితే కనుక ఈ వెల్లుల్లిపాయ ఆవకాయని చక్కగా ఎంజాయ్ చేస్తారు. చాలా బాగుంది. మీరైతే ఒకసారి అయితే ట్రై చేయండి. మీరు కూడా ఇలాగే
చేస్తారా అని అంటే కనుక కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని భావిస్తూ మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి చాలా బాగా ఉపయోగపడుతుందండి మన ఆంధ్ర వాళ్ళకి. అందులోనూ విదేశాల్లో ఉన్న వాళ్ళకి ఈ విధంగా చేసి పంపిస్తే కనుక చాలా ఇష్టపడతారండి. వాళ్ళకి ఎప్పుడంటే అప్పుడు చక్కగా నోరు ఊరినప్పుడల్లా చక్కగా కలుపుకుంటూ ఉంటారు కదా ఫ్రెష్గాను. అందుకని చెప్పి అయితే చెప్తున్నాను.